Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn. ఒక సైనికుడే మనకై ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేత జగనన్నా మననేత ఇతడన్నా జననేత జగనన్నా మననేత ఇతడన్నా జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా. ఈరోజు ఒంగోలు 4 జిల్లాల ప్రాంతీయ సమావేశం ప్రచార కమిటీ జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని నన్ను పూజపల్లి శివ గారు అదేవిధంగా కాకుమార్ రాజశేఖర్ గారు ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. దాని నిమిత్తం నేను పార్టీ కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, నా పెద్ద కుటుంబం ఏదైతే ఉందో పాప సమాజం దానిలో ఉన్నటువంటి మిత్రులు యువకులు నన్ను కలుసుకోవాలని ప్రత్యేకంగా నా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసి పిలిచినప్పుడు వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇవాళ దురదృష్టం ఏంటంటే రాజకీయాలు మాట్లాడేదంటే హుదా లేకుండా మాట్లాడే పరిస్థితి లేదు రాష్ట్రంలో. ఆ రకమైన పరిస్థితికి ఈ రాష్ట్ర పరిస్థితులు ఎట్టబడ్డాయి. మీరు ఒకసారి చూసినట్లయితే వెనక్కి చూస్తే మనం కాస్త లోతుగా ఆలోచించుకుంటే కాపు సమాజం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అండగా ఉంది. ముద్రగడ పద్మనాభం గారిని కాపు రిజర్వేషన్ల కోసం పోరాడితే ఆయన హింసించినటువంటి విధానం తెలుసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని నిర్ణయించుకొని ఆ రోజున ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తులు కాపులు బలిజ ఒకటే. ఆ తర్వాత జరిగిన ప్రయాణాలు మీ అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టగానే కాపులందరూ కొద్దిగా బయట చూడటం ప్రారంభించారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు అయ్యారు. రెడ్డి సోదరులు ముఖ్యమంత్రి అయ్యారు, కమ్మ సోదరులు ముఖ్యమంత్రి అయ్యారు. మనకి బలం ఉంది, అయినా మనం ముఖ్యమంత్రి కాలేకపోయాము. చిరంజీవి గారు వచ్చి పార్టీని విహితం చేశాడు కాంగ్రెస్ లో.
పవన్ కళ్యాణ్ ఏమైనా చేస్తారని ఎదురు చూస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని ఆశించారు. తెలుగుదేశంతో జత కట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద పీట వేస్తారని కూడా ఆశించారు. మొన్న దురదృష్టమో అదృష్టమో మెజారిటీ ఆఫ్ కాపులు పవన్ కళ్యాణ్ గారి మూలంగా చంద్రబాబు ఓటేసి గెలిపించారు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని మనం అంగీకరించవలసిందే. మొత్తం ఒక్క శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా. అయితే ఏం జరిగింది వాళ్ళని నేను అడుగుతా ఉన్నాను. బాబు 20 మంది ఓట్లు వేశారు, మమ్మల్ని అందరినీ కాలేజ్ కూడా ఓట్లు వేశారు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. ఏం జరిగింది? ఉప ముఖ్యమంత్రి ఇస్తే ఎంతవరకు మేలు చేయగలుగుతున్నారు కాపులకు అనేది ఇక్కడ ఆలోచించుకోవాల్సినటువంటి అంశమని మన కాపు యువకులకు అందరికీ కూడా చెప్తున్నారు. కాపు కార్పొరేషన్ పెట్టారు, నిధించారా? సహాయం చేస్తున్నారా? విదేశీ విద్య కోసం పంపిస్తున్నారా? స్కాలర్షిప్ ఇస్తున్నారా? ఏమీ లేదు. అయినా గౌరవ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఎందుకు ఆయన తెలుసో తెలియదు కానీ మనకు అర్థమవుతా ఉంది. ఒక డిఎస్పీ ట్రాన్స్ఫర్ చేయడానికి కింద మీద పడ్డా కూడా డిఎస్పీ ట్రాన్స్ఫర్ చేయలేనటువంటి ఒక దుస్థితిలోకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన నియోజకవర్గానికి సంబంధించి ఉన్నాడు అంటే ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలని ఆలోచిస్తున్నాం. నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏమిటంటే అప్పుడు ఒక సంఘటితమైన శక్తి. మొన్న మీరు చూశారు, నా మీద అన్యాయంగా అక్రమంగా దాడి చేశారు. ఎంతసేపు దాడి చేశారంటే 5 గంటలకు ప్రారంభమైనటువంటి దాడి 12-20 నిమిషాలకు ముగిసింది. దాడి చేసినంత ఒకసారి మాట్లాడడానికి చెందిన వాళ్ళే తెలుగుదేశం. ఏమిటి అన్యాయం ప్రశ్నిస్తే సమాధానం లేదు. నా మీద దాడి చేసినటువంటి వ్యక్తుల మీద నేను రిపోర్ట్ ఇస్తే అరెస్ట్ చేసినటువంటి సందర్భం లేదు. నన్నైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారిని దూషించాలని వాళ్ళు ఎవరో వచ్చారు తప్పని కూడా చెప్పారు. దూషించారని చెప్పి 18 రోజుల పాటు నన్ను రాజమండ్రి సెంట్రల్ జైలు పెట్టారు. అయితే నేను భయపడ్డా. అయితే నా మీద దాడి చేసేవాడు, నన్ను దూషించేవాడు, నా కుటుంబాన్ని హింసించేవాడు ఒక్క రోజు కూడా జైల్లో ఉండలేదు, పోలీస్ స్టేషన్ రాలేదు అంటే ఏమిటి తక్కువ అడుగుతాం. దీనికి నా కోరం, నా వర్గం స్పందించాల్సిన అవసరం ఉందో లేదో ఏమో ఆలోచించుకోండి. మనం చేస్తాం. ఇది దుర్మార్గం కదా, అన్యాయం కదా. నా పార్టీ నేను ఆలోచిస్తున్నా. అంబర్ రాంబాబు అంటే చిన్న వ్యక్తి కాదు. ఈ రాష్ట్రంలో 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఈ రాష్ట్రంలో 20% పైగా ఉన్నటువంటి కులానికి చెందిన వాళ్ళు అంబర్ రాంబాబు గుర్తుపెట్టుకున్నారు. 60% పార్టీ ఉంది, 20% కులం ఉంది. అలాంటి నా మీద దాడి చేసి హింసించాలని ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోగలమా? ఇది మంచి పరిణామం అని నేను ఆలోచన చేయమని ఆలోచిస్తున్నాను. అంతేకాదు ఇంకా ముక్కలు చేస్తున్నారు నా మీద. ఈనాడు ఆంధ్రజ్యోతి, టీవీ5 రకరకాల కథనాలు వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. రకరకాల పిచ్చి పిచ్చి కథనాలు ఇంతకు ముందు కూడా వేశారు, మీకు కుటుంబం లేదు. ఏబీ ఆంధ్రజ్యోతిలో కొంతగానే వచ్చినప్పుడు ఇవాళ నా దెబ్బకు తట్టుకోలేక నా సామాజిక వర్గం అంతా కూడా నా వైపు వస్తుంది. ఇది అన్యాయం, అక్రమం, అంబర్ రాంబాబుని హింసించడం దారుణం. ఇదంతా కావాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, దేవసాని చంద్రశేఖర్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 కలిసి చేసినటువంటి కుట్ర అని అందరూ భావిస్తుంటే నన్ను నేను దిగదార్చాలి. నా మీద తప్పుడు కథనాలు ఉన్నది లేని కూడా వెయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు. వేస్తారు కూడా దాని సందేహం లేదు. దానికి మీరు సిద్ధంగా ఉండమని కూడా మనం చెప్తాం. దేనికి భయపడను. మీ అంబటి రాంబాబు మీ అందరి శక్తి ఎదుర్కొన్నటువంటి వ్యక్తి నేను. ఏ సంక్షోభమైనా ఎదుర్కొంటాను. కారణం ఒకటి, రాజశేఖర రెడ్డి ఇచ్చిన బలం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సపోర్ట్ సందర్భంగా నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి ముఖ్యంగా యువత, కాపు యువత ఆలోచన చేయండి. ఏదైతే ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయితే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మనకు చేసినటువంటి మేలు చెందని భావన కూడా మనం చేస్తున్నాం. మేమందరం ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. కాపులకు సంబంధించిన వాళ్ళు ఉన్నాం. బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, అంబటి రాంబాబు ఉన్నారు, పేరు నాని ఉన్నారు, గుడివాడ అవ్వగారు ఉన్నారు, చంద్రబాబు ఉన్నాడు, త్రిమూర్తులు గారు ఉన్నారు. అందరూ కూడా ఎలక్ట్ పర్సనాలిటీస్. అందరూ ఉన్నాం. మీకు ఏ సహాయం కావాల్సి వచ్చిన కులానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సైన్యం
మనం ముందుకు వెళదామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేదు, ఆయన ఆ శక్తి లేదు, ఆయన రాజకీయం తెలియదు అంటే మనం తిన్నాను తెలిసిన వాళ్ళు నిజం చెప్తున్నా, ఆయన రాజకీయం తెలియదు, రాజకీయ నాయకుడు కాదు. ఎవరైనా రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి కావాలనుకునేవాడు చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటారా చెప్పండి. ఇప్పుడు రాజకీయ పార్టీగా లేవు, తెలుగుదేశం పార్టీలో ఒక దిగులు అధ్యక్షుడుగా పనిచేస్తున్నామంటే దుర్మార్గం ఇదే మనం చేస్తున్నాం. దిగులైనటువంటి కాపు సోదరులు ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా మనం కాబట్టి ఏ ఒక్క విషయంలో వెనకాడుకోకుండా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత ముఖ్యంగా మన కాపు యువకుల మీద ఉన్నదని నేను భావిస్తూ మీ అందరూ నాకు అండగా ఉండాలని మరొకసారి హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ రోజు నేను ప్రకాశం జిల్లా వెళ్ళిన సందర్భాన్ని పురస్కరించుకొని నా కాపు యువత నాకు బ్రేక్ఫాస్ట్ చేసి 4 మాటలు మీతో చెప్పుకునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొట్టమొదటి నుంచి కూడా రాజశేఖర్ గారి కుటుంబం మీద, రాజశేఖర్ గారితో పాటు రాజశేఖర్ గారి తర్వాత కూడా జగన్మోహన్ గారి మీద ప్రేమ ఉండి ఉండే పైన ఉండే లోపల కూడా జగన్మోహన్ గారు అని చెప్పేసి నామస్మరణ చేసి అమరరామన్న మన పార్టీలో ఉండటం కాపు సోదరులు అవ్వడం నిజంగా సంతోషం ఉందని చెప్పేసి భారత తెలియజేస్తున్నా. మొన్న దగ్గర రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఒక కాపు సోదరుల మీద, కాపు నాయకుల మీద అంతకుముందు ఒకగా పద్నాలుగు దాడి చేశారు. అవి చూస్తున్న విజువల్స్ ఇంట్లో ఆడవాళ్ళు కూడా కొన్ని పరిస్థితి ఉంది. మళ్ళా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మళ్ళా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఈ టీడీపీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మా రాంబాబు గారి మీద ఇంట్లో మహిళలు కానీ వాళ్ళ మీద దాడి చేయడం నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఎన్ని దాడులు చేసినా కూడా చాలా మంది నాయకులు జైలుకు పోయిన ఇంట్లో కూర్చోవడం చూసే కానీ ఎన్నిసార్లు జైలుకు పోయినా జగన్మోహన్ గారి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్మోహన్ గారిని సీఎం చేసిన వరకు ఎన్ని కష్టాలైనా ఎక్కువ చేయకపోతామని చెప్పేసి వచ్చిన ఏకైక నాయకుడు మన అంబటి రాంబాబు గారిని ఎప్పుడు అభినందిస్తూ అలాగే మన జాతీయ వరకు అంబటి రాంబాబు గారికి ఆయన ఇంటి మీద పడి 7 గంటల పాటు విధ్వంసం చేసి, ఆస్తి ధ్వంసం చేసి, ప్రాణహాని చేయాలని తలపెడితే కనీసం కేసు పెట్టకుండా ఆయన మీద కేసు పెట్టి రాష్ట్రంలోని 10 పోలీస్ స్టేషన్ కేసులు పెట్టి ఈ వయసులో అన్నం తిప్పాలని చూస్తా ఉన్నారు. కాదు, ఆయన పోలీసులు పిలిస్తే ఇప్పుడు రమ్మంటే అడుగుతున్నాడు. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానని ఇదే ఒక పోరాటంగా తీసుకోవాలి. కాపు సోదరులందరూ కూడా ఆలోచించుకోవాలని, మీరందరూ కూడా చైతన్య పూర్తులు అవ్వాలని చెప్పి కోరుకుంటూ అన్న ఒంగోలు వచ్చి మిమ్మల్ని అందరూ పలకరించి మీతోటి 2 విషయాలు అభివృద్ధి గురించి మాట్లాడటానికి మీరు లోగడ మన అంగవేడి మోహన్ గారిని చంపినప్పుడు మన కాపులు ఏ విధంగా ఉన్నారు, ఏం చేశారు, అదే మన కాపుల మీద ఈ రోజు అవతల వాడు తిరగబడి మన ఇంట్లో మీద పడి దొంగి చేస్తుంటే మనంతా కాపాడుకోవాల్సిన విషయం మన కాపులందరి మీద ఉంది. మన ముద్రగడ్డ పద్మనాభం గారిని ఆ రోజు హౌస్ అరెస్ట్ చేసి గందరగోళంగా చేశారు. ఈ గవర్నమెంట్ లో మనకి కాపులకి వ్యతిరేకంగానే మనల్ని అణచివేయాలనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం కాపులతో ఐక్యతగా ఉండి మన రాంబాబు గారికి మనం సపోర్ట్ గా ఉండి మనం అన్ని విధాలా ముందుకు పోవాలని చెప్పి
నాతో ఒక పెద్ద మనిషి అన్నాడు, ఒంగోలులో వైసీపీకి కాపులు అందలేదు, కాపులు లేదు అని చెప్పేసి. ఈ సభా సాక్షిగా మీ అందరికీ చెప్తున్నాను, ఇంతమంది కాపులు ఉన్నారు, పార్టీకి కాపులు అందాలంట ఎప్పుడు ఉంటుంది అని చెప్పి మీ ఆ సభా సాక్షి చెప్తుంటూ యువతా సహోదరుడు జనతా సహాయకుడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar, Principal Dr. Pulakita. Address: Rajiv Nagar, Second Line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn.